హాయ్ అండి, ఈరోజు మేము కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ దాన్ని ఇట్లా తురుముకోవాలి. కొబ్బరిని చూసారా, ఇట్లా తురుముకోవాలి. ఆల్రెడీ నేను నైట్ అంతా తురిమేసాను. ఇప్పుడు నెక్స్ట్ హాయ్ అండి, అప్పుడు మనం కొబ్బరిని తురుముకున్నాం కదా, తురుముకున్న తర్వాత ఇది ఇట్లా అవుతుంది. నెక్స్ట్ బెల్లం తీసుకొని దీన్ని ఫస్ట్ పాకం వచ్చేంత వరకు కొన్ని వాటర్ తీసుకుందాం. ఇది పాకం వచ్చేంత వరకు ఇట్లా సిమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. బెల్లం అనేది ఇలా మరుగుతుంది. కొంచెం లైట్గా పాకం రాగానే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ నెయ్యి వేస్తున్నా. ఇది ఇంట్లోనే తయారు చేశాను నేను. దీంట్లో మన కొబ్బరిని వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ మనం బెల్లం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీనిలో పూసేసుకోవాలి. వడబోసుకోవాలి, ఎందుకంటే కొంచెం బెల్లం రాళ్ళు కింద ఉంటే పోతే. మనం బెల్లం పాకం ఇందులో పోసాం కదా, కొబ్బరి ప్లస్ బెల్లం మొత్తం కలిపేటట్టు మనం తిప్పుతూనే ఉండాలి. రెండు మిక్స్ అయిపోవాలి పూర్తిగా. చూసారా, పూర్తిగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు బెల్లం కొబ్బరి రెండు మొత్తం మిక్స్ అయిపోయాయి. ఇందులో కొన్ని పాలు పోద్దాం ఎక్స్ట్రా టేస్ట్ కోసం. పాలు పోయడం వల్ల కొంచెం రుచి అనేది పెరుగుతుంది. అలాగే దీంట్లో ఇలాచీ ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వాడతాం కాబట్టి ఈ బాదం, దీని కట్టర్ హెల్ప్తో చేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తాయి, చిన్నగా వస్తాయి. చూసారా, ఇలా వస్తుంది బాదం. నెక్స్ట్ లాస్ట్గా ఆల్రెడీ నేను బాదము తురిమినా అని చెప్పాను కదా, ఇంత అయింది. ఇప్పుడు ఇది యాడ్ చేసేస్తే మన ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ బాదం వేసేసా కదా, లాస్ట్లో చివరిలో కొంచెం నెయ్యి కూడా, ఇది ఆప్షన్. కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ అయ్యాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మనకు హెల్తీ కూడా. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్.